Christ was the antitype. That means this Melchizedek, what we have seen in the Old Testament in Genesis chapter 13. ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చూసేటువంటి Genesis chapter 14. 14వ అధ్యాయంలో మనం చూసే మెల్కీసెదెకు, Melchizedek suddenly appears there. అక్కడ మెల్కీసెదెకు అక్కడ అకస్మాత్తుగా మనకు ప్రత్యక్షమవుతాడు. We are seeing the story of Abraham from chapter 11 onwards. మరి అబ్రహాము యొక్క చరిత్రను మనం ఆదికాండం 11వ అధ్యాయం దగ్గర నుంచి చూస్తాం. And how God called him and led him in leading him into the Canaan land. మరి అబ్రహామును దేవుడు ఏ విధంగా పిలుచుకున్నాడో, మరి కానాను దేశానికి ఏ విధంగా నడిపిస్తున్నాడో అక్కడ మనం చూడగలం. And suddenly one man called Melchizedek appears. మరి ఒక సమయంలో ఒక వ్యక్తి మెల్కీసెదెకు అనే వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. Now for you and me it is like a sudden appearance. నీకు నాకు అది ఒక అకస్మాత్తుగా ప్రత్యక్షమవటం అనిపిస్తుంది. Something was really happening in the heavenlies. అక్కడ పరలోకంలో ఒక జరుగుతుంది. అక్కడ Heavenly calendar was moving. అక్కడ పరలోకం యొక్క ప్రణాళిక అక్కడ జరగబడుతూ ఉంది. As Paul says in Galatians chapter 4 verse 4. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు చెప్తున్నట్లుగా, somebody read Galatians 4. చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిడు. కాలం పరిపూర్ణం అవ్వాలి. కాలము పరిపూర్ణం అవ్వాలి అక్కడ. So God has his own heavenly calendar and times and events. దేవుడు ప్రతి ఒక్కరిలో ప్రతి దానికి తన యొక్క చిత్తము ప్రణాళిక పరలోకపు క్యాలెండర్లు లిఖించబడ్డాయి. God was planning what Paul was saying, that his son should be born. మరి పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి రీతిగా దేవుడు తన కుమారుడు పుట్టాలన్నటువంటిది కూడా ఆయన ప్రణాళిక సిద్ధం చేశాడు. Messiah has to be born. మెస్సయ్య జన్మించాలి. Adam and Eve, they are dead. మరి ఆదాము హవ్వలు చనిపోయారు. Abel is dead. ఏబేలు చనిపోయాడు. And Enoch is dead. Enoch is not dead. ఆనోకు చనిపోలేదు. Enoch is taken away. ఆనోకు ఎత్తబడ్డాడు. Noah and his family are dead. మరి నోవాహు తన కుటుంబం చనిపోయింది. The time is going by. ఆ విధంగా సమయము కొనసాగుతుంది. God is planning to send his Messiah. దేవుడు తన యొక్క మెస్సయ్యను పంపించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. The Bible says the Lord is searching the nations. మరి బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే దేవుడు దేశములను చూస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. The eyes of the Lord wanders around the world. మరి దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా సంచరిస్తున్నట్లుగా, looking for someone, మరి ఒకరు కొరకు చూడటానికి, who is there fit to be a person who will bring forth Jesus in the future. మరి ఎవరు యేసుక్రీస్తుని భవిష్యత్తులో నడిపించడానికి ఎవరు సరైన వ్యక్తిని దేవుడు చూస్తూ ఉన్నాడు. And his eyes fell upon one man called Abraham in the land of Ur. మరి దేవుడు ఆ విధంగా పరిశోధిస్తున్నప్పుడు, పరిశీలన చేస్తున్నప్పుడు దేవుని కనుదృష్టి అబ్రహాం మీద పడింది. Not because he was a perfect man. అబ్రహాం ఏదో పరిపూర్ణుడని కాదు. Not because he was a holy man. ఆయన అబ్రహాం పరిశుద్ధుడని కాదు. Not because he was a righteous man. ఆయన నీతిమంతుడని కాదు. But God who searches the heart, దేవుడు హృదయములు పరిశోధించు దేవుడు, knows that if I reveal myself to him, అబ్రహాముకు నన్ను నేను మరి ప్రత్యక్షపరచుకుంటే, this man's heart will follow after me. ఈ యొక్క వ్యక్తి హృదయము నా వెంట పడుతుంది, నన్ను వెంబడిస్తుంది. That is what God is searching every man. సో ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా దేవుడు పరిశోధిస్తుంది ఆ హృదయం నుంచే. It's not how good we are, how holy we are, how righteous we are. మనం ఏదో మంచివారమనో ఎంత పరిశుద్ధులమో ఎంత నీతిమంతులమని కాదు, కానీ but is there a desire in the heart to follow God once he shows to us? దేవుడు ఒక్కసారి కనుక మనకు ప్రత్యక్షమైనప్పుడు దేవుని వెంబడించాలన్నటువంటి హృదయం మనకున్నదా లేదనేది మనం చూస్తాడు. Abraham is not from a holy family. అబ్రహాము ఒక పరిశుద్ధమైన కుటుంబం నుంచి వచ్చిన వాడు కాదు. He is from a family that is idol worshippers. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. Whatever religion you belong to, నువ్వు ఏ మతానికి చెందిన దానమైనా, whatever caste you belong to, ఏ కులానికి చెందిన వారైనా, whatever idol you worship, ఏ విగ్రహారాధన చేసినప్పటికీ God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. And he wants to reveal himself to you. అంత మాత్రమే కాదు, ఆయన తనను ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాడు. Only one desire in God's heart is, మరి దేవుని హృదయంలో ఒకే ఒక ఆశ ఉంది, that we will obey him once he is revealed. ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు మనము దేవునికి లోబడతామా లేదనేది ఒక ఆశ కలుగును. Why people worship different gods? మరి ప్రజలు ఎందుకు మరి ఇతర దేవుళ్ళని దేవతలను ఆరాధిస్తున్నారు? Why there are multitudes of gods? ఎందుకని ఈ లోకంలో అనేకమైన దేవుళ్ళు దేవతలు ఉన్నారు? Why there are multitudes of religions? ఎందుకని ఈ లోకంలో అనేక మతాలు ఉన్నాయి? Every heart is longing for God. ప్రతి ఒక్క హృదయం కూడా దేవుని కొరకు తపన పడుతూ ఉంది. That longing God put into every heart. అట్టి తపన పడే హృదయాన్ని ప్రతి ఒక్క వ్యక్తిలో దేవుడు పెట్టాడు. And the only thing that man has to do is, మరి మనుషుడు చేయవలసిన పని ఏంటంటే, open your heart and say, I want to know who you
are. మరి హృదయము తెరిచి చెప్పవలసిన మాట నువ్వెవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. Abraham was an idol worshipper. అబ్రహాము విగ్రహారాధికుడు. But when God revealed himself to him, కానీ దేవుడు ఎప్పుడైతే తనను ప్రత్యక్షపరుచుకున్నాడో his heart was open. తన హృదయము తెరవబడింది. So the eyes of God fell upon this man called Abraham. అబ్రహాము యొక్క జీవితం మీద దేవుని కనుదృష్టి పడింది. And from that moment, ఆ సమయం నుండి the calendar of God for the birth of Messiah began to tick. సో ఆ సమయము నుండి దేవుని యొక్క ప్రణాళిక, మెస్సియాను గురించిన ప్రణాళిక మరి ప్రారంభించబడింది. So that was the beginning of the Hebrews or the Jews. మరి హిబ్రీయులకు కానీ యూదులకు కానీ అదే ప్రారంభంగా మనం చూడవచ్చు. And that was the beginning for the coming of Messiah. మరి మెస్సియా రాకకు అది పునాది వేయబడింది ఇక్కడే. The fulfillment of what God gave the promise in Genesis chapter 3 verse 15. మరి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో చెప్పబడిన మాటకు ఇక్కడ నెరవేర్పు. He is putting the seed through Abraham. మరి ఆ యొక్క విత్తనము అబ్రహాముదు, ఆ బీజం అబ్రహాము ద్వారా దేవుడు So the ఇస్తున్నాడు. appearance of Abraham in Genesis chapter 11 is not an accident. మరి అబ్రహాము యొక్క ప్రత్యక్షత ఆదికాండం 11వ అధ్యాయంలో అది అకస్మాత్తుగా జరిగింది కాదు. It is the plan of God. అది దేవుని ప్రణాళిక చొప్పున, Purpose of God. దేవుని యొక్క ఉద్దేశం చొప్పున. There was one man willing to yield to the purpose of God. దేవుని యొక్క ఉద్దేశము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు అక్కడ. Amen. Amen. Even this morning, ఈ ఉదయకాల the సమయంలో heart of God is searching for every one of us. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు దేవుని హృదయం వెతుకుతా ఉంది. Is there anyone here who is willing to yield to my desire? మరి నా ఆశ కొరకు, నా యొక్క ఉద్దేశముల కొరకు ఎవరైనా ఎదురు చూస్తున్నారని దేవుడు ఎదురు చూస్తున్నాడు. Your qualification, it's not your talent. నీకున్నటువంటి తలాంతు కాదు, నీకున్నటువంటి విద్యార్హత కాదు. Your yielding, your desire to yield. నీవు దేవుని యొక్క ఉద్దేశం కొరకు తప్పన పడేటువంటి హృదయం కలిగి And ఉండాలి. God found this man who is willing to yield. అటువంటి వ్యక్తిలో, దేవుని యొక్క ఉద్దేశాల కొరకు తప్పన పడే వ్యక్తుల్లో అబ్రహామును దేవుడు చూడగలిగాడు. So in God's eternal plan, he found one man. మరి దేవుని యొక్క నిత్య ప్రణాళికలో దేవుడు ఈ అబ్రహామును కనుగొన్నాడు. And then when we come to chapter 14, 14వ అధ్యాయంకి వచ్చినప్పుడు we find one man appearing suddenly there. అక్కడ వెంటనే ఒక వ్యక్తి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. His name is called Melchizedek. అతని పేరు మెల్కీసెదెకు. Only few things are written about him. అక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి అతని He గురించి. is the king of Jerusalem or Salem. మరి ఆయన షాలేము రాజుగా He పిలువబడ్డాడు. is also called the prince of peace, the king of peace. మరి సమాధానాధిపతి అని పిలువబడ్డాడు. Also the king of righteousness. మరి నీతి రాజు అని పిలువబడ్డాడు. Some titles are given to him. మరి కొన్ని బిరుదులైతే అక్కడ మెల్కీసెదెకు ఇవ్వబడ్డాయి. But nothing is written about who his father was or mother was, where he was born, how he was born, how many years he ruled, when he died. Nothing is written. మరి మెల్కీసెదెకు తల్లెవరు, తండ్రి ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడైనా పరిపాలన చేశాడు అనేటువంటి విషయాల గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడ చెప్పబడలేదు. Which is very strange in the Bible. మరి బైబిల్లో అది ఒక విచిత్రమైనటువంటి కథగా మనం చూడొచ్చు. Because Bible is an amazing book. ఎందుకంటే బైబిల్ చాలా అద్భుతమైన గ్రంథం. Every details will be there. ప్రతి ఒక్క విషయాలు, వివరాలన్నీ దీంట్లో You ఉంటాయి. have a question, there is an answer here. నీకు ఒక ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నకు జవాబు బైబిల్లో You want to దొరుకుతుంది. know the past, the answer is here. నీవు ఒకవేళ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఆ చరిత్రకు జవాబు బైబిల్లో You want to దొరుకుతుంది. know the present, the answer is here. నీవు వర్తమాన కాలాన్ని తెలుసుకోవాలనుకుంటే దాని బైబిల్లో జవాబు You want దొరుకుతుంది. to know the future, the answer is here. నీవు భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నావంటే బైబిల్లో జవాబు దొరుకుతుంది. But how somehow by amazingly, మరి ఆశ్చర్యకరంగా nothing is known about this man who is so famous. మరి ప్రసిద్ధిగాంచినటువంటి మెల్కీసెదెకు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. Looks like an accident. ఇదేదో మరి అకస్మాత్తు జరిగినట్లుగా రాయబడింది. Maybe the Holy Spirit forgot about this man. ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఈ వ్యక్తిని మర్చిపోయాడా? Or when the writer began to write it, Moses forgot to write it. ఒకవేళ మోషే ఈ రాస్తున్నప్పుడు మోషే మర్చిపోయాడా? No, this book is not a book of mistakes. మరి ఈ యొక్క గ్రంథం అనేది మరి తప్పుకి అవకాశం ఇచ్చే గ్రంథము కాదు. It is a book of perfectness. ఇది పరిపూర్ణమైన గ్రంథం. But then why no details is given about such an important person? మరి అంత ప్రాముఖ్యంగా వ్యక్తిని గురించినటువంటి వివరాలు ఎందుకు రాయబడలేదు ఇక్కడ? That is what we are going to study today. అదే మనం ఇక్కడ చదవబోతున్నాం. And that portion Paul
takes it and brings to the Jews. ఇప్పుడు అది ఆ యొక్క అతని గురించిన చరిత్ర ఇప్పుడు పౌలు యూదుల దగ్గర తీసుకొచ్చాడు. And always the Jews thought, why this man's lineage is not written. పౌలు ఎప్పుడు కూడా ఇతని యొక్క వంశమును ఎందుకు రాయబడలేదని ఆలోచిస్తూ ఉంటాడు. And the Jews always considered Melchizedek as a great man, greater than Abraham. మరి యూదులందరూ కూడా మెల్కీసెదెకు అబ్రహాము కంటే గొప్పవాడని ఎప్పుడు వారి యొక్క మనసులో ఉంటుంది. The Jews also know there is a Messiah who is going to come. మరి యూదులకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే మెస్సియా రాబోతున్నాడు. And he will also be like Melchizedek. ఆ మెస్సియా కూడా మెల్కీసెదెకు వలె ఉంటాడన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. How do you know that the Jews know about it? మరి యూదులకు ఈ విషయం తెలుసని మీకు ఎట్లా తెలుసు? మీకు ఎట్లా తెలుసు? మీకు తెలుసా? How do we know? ఎలా మనకు తెలుసా మాట? Psalms 110. కీర్తనలు 110. I want you to read from verse 1 to 4. 1 నుంచి 4 వచనాలు చదవండి. 110వ కీర్తన 1 నుంచి 4 వచనాలు. ప్రభువా, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభువు నా ప్రభువుతో, just look at that portion. ఆ ఒక్క లైన్ చూడండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. Now look at that. Now Jehovah is speaking to Jehovah. ఇక్కడ యెహోవాతో మాట్లాడుతున్నాడు. Is it like that in Telugu? అట్లా ఉంది అక్కడ. యెహోవాతో మాట్లాడుతున్నట్టుందా? ప్రభువు నా ప్రభువుతో. So two Prabhus. అక్కడ ఇద్దరు ప్రభువులు ఉన్నారు. ఎవరు? ఒక్క ప్రభు, ఇంకొక ప్రభు ఎవరు? ఈ ప్రభు ఎవరు, మరి ఇంకొక ప్రభు ఎవరు? Bible clearly says, "Hear, O Israel, there is only one God and his name is Jehovah." మరి బైబిల్ మరి ఖచ్చితంగా మనం చెప్తున్నాడు, ఇశ్రాయేలు వినండి, మనకు ఒకే ఒక దేవుడు, ఆయన యెహోవా. In Telugu it is Prabhu. మరి తెలుగులో ప్రభు అని రాయబడింది. In English it is my Jehovah spoke to my Jehovah or Adonai. మరి ఇక్కడైతే మన తెలుగు ట్రాన్స్లేషన్లో ప్రభువు నా ప్రభుతో రాయబడింది, కానీ ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి యెహోవాతో మాట్లాడుతున్నాడు. That is the original Hebrew. అది హిబ్రూ భాషలో నుంచి తర్జుమా చేయబడిన మాట. Later on, because the Jews will not repeat Jehovah many times because they fear the name of Jehovah. ఎందుకంటే తర్వాత కొన్ని దినాల తర్వాత మరి యూదులకు ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే యెహోవా అనేటువంటి నామం వారు ఎప్పుడు పడితే అప్పుడు ఉచ్చరించరు. ఎందుకంటే ఆ పేరు ఎత్తాలంటే వారు భయపడతారు. If it is very absolutely necessary, then only they will take the name of Jehovah. ఆ సమయములో అది ఖచ్చితంగా అవసరం అనుకుంటేనే ఆ యొక్క నామాన్ని ఉచ్చరిస్తారు. But here in Psalms 110, కానీ ఇక్కడ 110వ కీర్తనలో Jehovah is taken two times in Hebrew. ఒకే లైన్ లో యెహోవా అనేటువంటి మాట హిబ్రూ బైబిల్లో చూస్తే 2 సార్లు పలకబడింది. So when it was translated, అది తర్జుమా చేయబడినప్పుడు Jehovah they added Adonai. మరి యెహోవాకి రెండు సార్లు రాయబడినటువంటి ఈ లైన్ లో ఒక చోట అడోనాయ్ అని వాడబడ్డారు. So it is because of the great respect and honor they have got for their God. ఎందుకంటే మరి ఆ దేవుని గురించినటువంటి గౌరవము, ఆ దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, ఆ యొక్క భయమును బట్టి అట్లా మార్చడం జరిగింది. Okay, they had great fear for the name of the Lord. దేవుని యొక్క నామం అంటే వారికి గొప్ప భయం. Because that is one of the 10 commandments. ఎందుకంటే యెహోవా నామం వ్యర్థముగా ఉచ్చరించకూడదనే పదాజ్ఞలో ఒక ఆజ్ఞ కాబట్టి. So they honored it. వారు దాన్ని గణపరుస్తున్నారు. So but here David says, ఇక్కడ దావీదు అంటున్నాడు, Jehovah spoke to my Jehovah. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. So here we find two Jehovah for David. మరి ఇక్కడ దావీదు ఇద్దరు ప్రభువుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. Now read further. ఇప్పుడు చదవండి. Now you will understand who is that second Jehovah. So one Jehovah is telling the other Jehovah, ఒక ప్రభువు ఇంకొక యెహోవాతో మాట్లాడుతున్నారు, sit at my right hand, నా కుడి పార్శ్వమున కూర్చో, until I make your enemies your footstool. ఎప్పటి వరకు నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చో. So this is a prophecy. ఇది ఒక ప్రవచనం. Because it has never happened in the past. ఎందుకంటే ఇది మరి గతంలో ఎప్పుడు జరగలేదు. It has never happened before Psalms 110. నా కీర్తనలు 110 కాలానికి ముందు ఎన్నడూ జరగలేదు.
చెప్పదగినటువంటి విషయం ఇది. So it is a prophetical message. ఇది ప్రవచనాత్మకమైన సందేశం. And every Jew knows it is a prophetical message for the Messiah. ప్రతి యూదునికి తెలుసు ఇది మెస్సియాను గురించిన ప్రవచనమని. Psalm 110 is very important for the Jews. మరి 110వ కీర్తన అనేటువంటి ఈ భాగము యూదులకు చాలా ప్రాముఖ్యమైనది. Like Isaiah chapter 53. మరి యెషయా 53 అధ్యాయం ఏ విధంగా ప్రాముఖ్యమో ఇది కూడా అంతే ప్రాముఖ్యం. This was so important. ఇది చాలా ప్రాముఖ్యం. And every time they gathered together, వారందరూ యూదులందరూ సమకూడినప్పుడు ఒక చోట they were expecting the Messiah. వారి మెస్సియా గురించి ఎదురు చూస్తూ, So all these messianic passages were very important to them. మరి ఎప్పుడైతే వారు మెస్సియా గురించి ఎదురు చూస్తున్నారో దానికి ఆధారం ఈ 110వ కీర్తన. So 110 was very important to the Jews. సో ఆ విధంగా యూదులకి 110వ కీర్తన ఎంతో చాలా ప్రాముఖ్యమైనది. They are expecting the Messiah. ఎందుకంటే వారు మెస్సియా గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి. So here it is saying, ఇక్కడ చెప్తున్న మాట Jehovah ఏంటంటే, is telling the other Jehovah, యెహోవా మరొక యెహోవాతో sit మాట్లాడుతున్నాడు. on my right hand నా కుడి పార్శ్వమందు కూర్చో, until I make your enemies your footstool. నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమందు ఉండు. Read further. This Jehovah, the second Jehovah that we are talking about, ఈ రెండవ యెహోవా లేదా ప్రభువు గురించి మాట్లాడుకుంటున్నాం he is కదా. not ordinary. ఆయన సామాన్యుడు He కాదు. is going to rule the world. ఆయన ప్రపంచాన్ని పరిపాలన And చేయబోతున్నాడు. everyone will willingly obey him. ప్రతి ఒక్కరు వారికి వారే విధేయత And చూపిస్తారు. he will rule with a rod of iron. మరి ఆయన పరిపాలన దండముతో ఆయన పరిపాలన Where చేయబోతున్నాడు. there will be perfect peace and righteousness. అక్కడ మరి పరిపూర్ణమైన నీతి సమాధానం ఉంటుంది. So the second Jehovah is a ruler who will rule in righteousness and with an iron rod. ఇక్కడ రెండో ప్రభువుగా చెప్పబడినటువంటి వ్యక్తి ఆయన ఒక రాజుగా మరి నీతి పరిపాలన సమాధాన పరిపాలన చేయుటకు రాబోతున్నాడు. Okay, read further. There is a difference here. ఇక్కడ ఒక వ్యత్యాసం This కనబడుతుంది. second Jehovah, ఈ రెండవ యెహోవా he is compared to somebody else. ఆయన వేరొక వ్యక్తితో పోల్చబడుతున్నాడు. To whom he is compared? ఎవరితో పోల్చుతున్నామండి? 4వ వచనం. This Jehovah is not only a ruler or a king of kings. మరి ఈ రెండవ యెహోవా చెప్పబడుతున్నటువంటి ఆయన రాజే కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువే He is కాదు. not only a righteous ruler. ఆయన నీతిగల రాజు మాత్రమే He is కాదు, not only one who will rule with an iron rod. ఇనుపదండముతో పరిపాలన చేసేవాడే కాదు. But this second Jehovah ఈ రెండవ యెహోవా will be called in the order of Melchizedek. ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున పిలువబడినటువంటి వాడు. Now you see, suddenly Melchizedek is appearing again in Psalms 110 verse 4. ఇప్పుడు మరలా ఇక్కడ మనం చూసి 110వ కీర్తన 4వ వచనములో మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తి మన In the beginning he appeared in Genesis chapter 14. ప్రారంభములో ఆదికాండం 14వ అధ్యాయములో కనబడ్డాడు. That was his real appearance. అది వాస్తవికమైన ప్రత్యక్షత. But now he is appearing through the mouth of the prophet David. మరి ఇక్కడ దావీదు ప్రవక్త అయినటువంటి దావీదు నోటి నుండి ఇక్కడ ప్రత్యక్షపరచబడ్డాడు. And he is telling this second Jehovah will be in the order of Melchizedek. ఇక్కడ దావీదు పలికినటువంటి మాటలో రెండవ ప్రభు లేదా యెహోవా మెల్కీసెదెకు క్రమము చొప్పున పిలువబడినవాడు. In the order of Melchizedek. మెల్కీసెదెకు క్రమము, That means దాని అర్థం ఏంటంటే he is not the Melchizedek. ఆయన మెల్కీసెదెకు కాదు, That Melchizedek is different. ఆ మెల్కీసెదెకు వేరు. But this Melchizedek will be in that order. ఈ మెల్కీసెదెకు ఈ వ్యక్తి మెల్కీసెదెకు క్రమములో ఉంటాడు. What is that order? ఏంట ఆ క్రమము? That is what we are going to see today. ఇప్పుడు అదే మనం So నేర్చుకోబోతున్నాం. this Melchizedek, ఈ మెల్కీసెదెకు the Bible says there, బైబిల్ చెప్తుంది he was without father and mother. ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు. And we don't know when he was born, when he died. ఎక్కడ పుట్టాడో ఎప్పుడు చనిపోయాడో తెలియదు. Nothing is known about him. ఆయన గురించి ఏ వివరాలు కూడా మనకు తెలియదు. But now the confusion for the Jews. ఇప్పుడు యూదులకు ఏర్పడినటువంటి కన్ఫ్యూజన్ లేదా గలిబిలి ఏంటంటే, We know the Messiah will be born only out of through the lineage of the Levites. They thought like that. మరి యూదుల యొక్క ఆలోచన చొప్పున మెస్సియా అనేది లేవి వంశం నుంచి పుడతాడనేటువంటి ఆలోచన And ఉంది. when Jesus came, కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు he is not born in a Levitical order. మరి ఆయన లేవి క్రమం చొప్పున జన్మించలేదు. To which tribe Jesus belongs? ఏ గోత్రానికి చెందినవాడు యేసుక్రీస్తు?
He belongs to Jude, the tribe of Judah. మరి యోధా గోత్రానికి చెందినవాడు యేసుక్రీస్తు. So to the Jew, telling Jesus is of the order of Melchizedek or in the order of Aaron, it is a blasphemy. మరి మెల్కీసెదెకు యొక్క క్రమములో లేకపోతే అహరోను యొక్క మరి వంశం నుంచి వచ్చి మరి యేసుక్రీస్తు పుట్టాడంటే అది ఒక తప్పుడు బోధ. So the Jews knows that the Messiah will be the prophet, priest and king. మరి యూదులకు తెలిసిన విషయం ఏంటంటే మెస్సియా ప్రవక్త, మరి రాజు, యాజకుడు అని వారికి తెలుసు. That is very clear to them. వారికి అది ఖచ్చితంగా అర్థమైపోయింది. But now Jesus that does not fit into their theology. కానీ వారి యొక్క వేదాంతపరమైనటువంటి దాంట్లో యేసుక్రీస్తుకు సరైనటువంటి విధానం కనపడలేదు. First of all, Jesus is not a Levite. ఎందుకంటే యేసుక్రీస్తు లేవీయుడు కాదు. Secondly, రెండవది the high priest cannot come from a family which has got a lower grade of work. మరి ప్రధాన యాజకుడు మరి తక్కువ లేకపోతే తక్కువ వాడబడుతున్నటువంటి వంశంలో నుంచి రాడు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. That is, a carpenter cannot become, a carpenter's family cannot become a high priest. సో దాని యొక్క వివరణ ఏంటంటే వడ్రంగి వారి కుటుంబములో లేదా వారు ప్రధాన యాజకులు కాలేరు. So he is ruled out in that way also. సో ఆ విధంగా యూదులు కూడా ఆలోచన చేశారు. Thirdly, మూడవది why they ruled out Jesus is, ఎందుకు యేసుక్రీస్తుని వారు మరి వ్యతిరేకించారంటే an illegitimate child cannot become a high priest. మరి అంటే illegitimate పురుషుని సంబంధం లేకుండా పుట్టినటువంటి వ్యక్తి మరి ప్రధాన యాజకుడు కాలేడనేది ఒక ఆలోచన యూదులది. That is why sometimes the Jews called him an illegitimate, because already the whole Jewish kingdom comes to know that he is born without a father. మరి ఎందుకంటే కొన్నిసార్లు యేసుక్రీస్తుని ఈ విషయంలో మరి వారు మరి పాయింట్ అవుట్ చేస్తారు, ఎందుకంటే తండ్రి లేకుండా యేసుక్రీస్తు పుట్టాడని. సో దట్ దే హావ్ ఇన్ మైండ్, ఎందుకంటే ఆ విషయాలు వారి యొక్క మనసులో ఉన్నాయి. సో ఇన్ దట్ డైరెక్షన్ ఈవెన్ జీసస్ కెనాట్ బికమ్ ఏ హై ప్రీస్ట్. సో ఇటువంటి ఆలోచనలన్నీ బట్టి చూస్తే యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు గాని మెస్సీయా కాలేడు. సో ఆల్ ఆఫ్ దర్ పాయింట్స్ ఇస్ అగైన్స్ట్ జీసస్ యాస్ ద హై ప్రీస్ట్. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా ఉండటానికి ఈ విషయాలన్నీ కూడా వ్యతిరేకమే. సో హౌ కెన్ జీసస్ బి ద హై ప్రీస్ట్? ఇప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా ప్రధాన యాజకుడు కాగలడు? పాల్ ఇస్ ట్రైయింగ్ టు టెల్ దిస్ జ్యూస్. ఇప్పుడు ఈ యొక్క పౌలు యూదులకి విషయం చెప్పదలుచుకున్నాడు. యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. మీ యొక్క యేసుక్రీస్తుని గురించినటువంటి ఆలోచన మీరు చేస్తున్న తప్పు. యు హావ్ రెడ్ ద బైబిల్ బట్ యు హావ్ నాట్ అండర్స్టూడ్. మీరు బైబిల్ చదివారు కానీ మీరు అర్థం చేసుకోలేదు. యు డోంట్ నో హూ యువర్ మెస్సయా ఈస్. మీ యొక్క మెస్సయా ఎవరో మీకు తెలియదు. బైబిల్ డిడ్ నాట్ మేక్ ఎ మిస్టేక్ ఇన్ రైటింగ్ జస్ట్ ద నేమ్ ఆఫ్ మెల్కిసెదెక్ ఇన్ జెనసిస్ చాప్టర్ 14. మరి ఆదికాండములో 14వ అధ్యాయంలో మెల్కిసెదెక్ అనే పేరు రాసి బైబిల్ ఎప్పుడు తప్పు చేయదు. ఇట్ వాస్ హోలీ స్పిరిట్ హూ పుట్ ఇట్ దేర్. పరిశుద్ధాత్ముడు అక్కడ రాయబడ్డాడు. అండ్ హీ నోస్ హౌ మచ్ టు రైట్ అండ్ వాట్ టు రైట్ అండ్ వాట్ నాట్ టు రైట్. పరిశుద్ధాత్ముడికి తెలుసు ఏది కరెక్టో, ఏది రాయాలో, ఏది రాయకూడదు. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఆఫ్ మెల్కిసెదెక్ ఇస్ రిటన్ బికాజ్ దేర్ ఇస్ ఎ గ్రేటర్ మెల్కిసెదెక్ హూ ఇస్ గోయింగ్ టు కమ్. మెల్కిసెదెక్ గురించి ఎంతైతే అవసరమో అంత మాత్రమే రాశాడు, ఎందుకంటే అతని కంటే గొప్పవాడు గొప్ప మెల్కిసెదెక్ రాబోతున్నాడు కాబట్టి. He is not the eternal Melchizedek but an eternal Melchizedek is coming. నిత్యమైనటువంటి నిత్యం ఉండేటువంటి మెల్కిసెదెక్ అతను కాదు, నిత్యం ఉండేటువంటి వాడు రాబోతున్నాడు కాబట్టి. He is an imperfect Melchizedek but the perfect Melchizedek is coming. ఇక్కడ రాయబడినటువంటి మెల్కిసెదెక్ పరిపూర్ణుడు కాదు, పరిపూర్ణమైనటువంటి మెల్కిసెదెక్ రాబోతున్నాడు. He is the king of peace for a nation but a king of peace for universe is coming. మరి ఈయన సమాధాన అధిపతి మాత్రమే కాదు కానీ ఈయన విశ్వమునకే సమాధాన అధిపతిగా రాబోతున్నాడు. He is a king of righteous ruling the city of Jerusalem but a king is coming who will rule the universe with peace and righteousness. ఇక్కడ రాయబడిన మెల్కిసెదెకు యెరూషలేమునకు మాత్రమే నీతిగల రాజుగా పరిపాలించాడు, కానీ రాబోతున్నటువంటి మెల్కిసెదెకు ఈ యొక్క విశ్వమునకి నీతిగల రాజుగా పరిపాలన చేయబోతున్నాడు. And in the future he is going to come. ఆయన భవిష్యత్తులో రాబోతూ ఉన్నాడు. And he should be a shadow. The old Melchizedek should be only a shadow. ఇక్కడ రాయబడినటువంటి మెల్కిసెదెకు రాబోతున్నటువంటి వానికి ఒక ఛాయగా ఉన్నాడు. It is not that Melchizedek, the Old Testament Melchizedek did not have a father or a mother. మరి పాత నిబంధనలో రాయబడిన మెల్కిసెదెకుకి తల్లిదండ్రులు లేరని కాదు. It was not that nobody knows that when he was born or when he died. ఎప్పుడు పుట్టాడో ఎప్పుడు చనిపోయాడో తెలియదని కాదు కానీ. But it was purposefully deleted.
అది ఉద్దేశపూర్వకంగానే అది రాయబడలేదు ఇక్కడ. Because he should become a shadow. ఎందుకంటే ఒక రాబోతున్నటువంటి వానికి ఒక ఛాయగా ఉండటానికి మాత్రం రాయబడ్డాడు. Because no one can be compared to Jesus. ఎందుకంటే ఎవరు కూడా యేసుక్రీస్తుతో పోల్చలేరు. Jesus stands out separately. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికంటే ఉన్నతుడిగా ఉన్నాడు. Just to show the Jews యూదులకి చూపించడానికి how that priesthood is changing. ఆ యొక్క యాజకత్వం ఏ విధంగా మారుతుందో చూపించడానికి. Aaron's priesthood did not do anything good for you. మరి అహరోను యొక్క యాజకత్వం మీ కొరకు ఏ మంచి కూడా చేయలేదు. The law given by Moses did not do any good for you. మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం కూడా మీకు ఏ మంచి చేయలేదు. So God is bringing a new priesthood. అందుకే దేవుడు ఒక నూతనమైన యాజకత్వాన్ని తీసుకురాబోతున్నాడు. Which will save you from your sin. ఎందుకు ఆ యొక్క యాజకత్వం నీ పాపముల నుంచి రక్షిస్తా ఉంది. Aaron's priesthood could not save you from your sin. అహరోను యొక్క యాజకత్వము మీ పాపముల నుంచి రక్షించలేదు. It only made you to think of yourself as a sinner more and more. ఆ యొక్క యాజకత్వము ఇంకా నువ్వు పాపివి అని ఆలోచించపజేసిందే కానీ పాపం నుంచి విడిపించలేదు. It only condemned you. నువ్వు పాపివని నిన్ను ఆరోపించిందే తప్ప The law only killed you. ఆ ధర్మశాస్త్రం నిన్ను చంపింది. But one the high priest is coming. ఒక ప్రధాన యాజకుడు వస్తున్నాడు. He will forgive your sin. నీ పాపమును క్షమిస్తాడు. He will not condemn you. నిన్ను నేరస్తుడిగా But he చూపించడు. will set you free. నిన్ను విడిపించి That is what the new Melchizedek is going to do. ఆ యొక్క నూతనమైన మెల్కీసెదెకు అదే చేయబోతున్నాడు ఇప్పుడు. So the genealogy of the Melchizedek in the Old Testament was purposefully not written. సో ఈ విధంగా మెల్కీసెదెకును గురించినటువంటి వంశాన్ని రాయబడకపోవడానికి కారణం అది ఉద్దేశపూర్వకంగా దేవుడు రాయలేదు. Now Paul is asking them the question. ఇప్పుడు పౌలు ఒక ప్రశ్న అడుగుతున్నారు వాడిని. Tell me Jews. యూదులు చెప్పండి మీరు నాకు. Who is the first high priest? ఎవరు మొట్టమొదటి యాజకుడు ప్రధాన యాజకుడు ఎవరు? Now they've almost forgot Melchizedek as the first high priest. They always think now as Aaron as the high priest. ఇప్పుడు అక్కడ మనం చూస్తే యూదులు మెల్కీసెదెకు మొట్టమొదటి ప్రధాన యాజకుడు విషయాన్ని మర్చిపోయి మాకు అహరోనే మాకు ప్రధాన యాజకుడిని ఆలోచన చేస్తున్నారు. So through the book of Hebrews he is arguing to the Jews. ఇప్పుడు హెబ్రీ పత్రిక ద్వారా యూదులతో ఇక్కడ తర్కిస్తూ ఉన్నాడు. Tell me who is the first high priest? చెప్పండి మీ యొక్క మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు? Many Jews will say it is Aaron. కొంతమంది యూదులు చెప్తున్నారు ఒక అహరోన్ అని చెప్తున్నారు. But the people who knows will say it is Melchizedek. కొంతమంది తెలిసిన వారు ఇది మెల్కీసెదెకు అంటున్నారు. What? Melchizedek? మెల్కీసెదెకా? How can he be a high priest? ఆయన ఏ విధంగా ప్రధాన యాజకుడు కాగలడు? He is not a Jew. ఆయన యూదుడు కాదు కదా. He is not a Levite. ఆయన లేవీయుడు కాదు. He is born much before them. వారందరికంటే ముందు పుట్టినవాడు. How can there be a high priest outside the Hebrews? యూదుల కంటే ముందు హెబ్రీల కంటే ముందు ప్రధాన యాజకుడు ఏ విధంగా ఉండగలడు? How can there be? అక్కడ ఏ విధంగా యాజకత్వం ఉంది? Now the Jews are scratching their head. ఇప్పుడు యూదులు తలగిక్కుంటున్నారు ఇప్పుడు. అవును కదా, ఈయన యూద వంశస్థుడు కాదు, యూద వంశస్థుడు కాదు, లివైట్ కాదు, లేవీయుడు కాదు, ఈయన దాని కింద ముందుగా పుట్టాడు, వారందరికంటే ముందు ఉన్నవాడు, అబ్రహాముకు ముందుగా పుట్టాడు, అబ్రహాము కంటే ముందు పుట్టినవాడు, అబ్రహాము సంతతి కూడా కాదు, అబ్రహాము సంతానంలో వాడు కాదు. How did he become high priest? ఏ విధంగా అతను ప్రధాన యాజకుడు అయ్యాడు? our father Abraham, మా తండ్రి అయిన అబ్రహాము ఆయన దగ్గరికి వెళ్ళాడా? మా తండ్రి అబ్రహాం దగ్గరికే వెళ్ళాడైనా? అబ్రహాం ఆయన దగ్గరికి వెళ్ళాడా? అబ్రహామే మెల్కీసెదెకు దగ్గరికి వెళ్ళాడా? అబ్రహాం ఆయనకి తైత్ ఇచ్చాడా? అబ్రహాము అతనికి దశమభాగం చెల్లించాడా? అప్పుడు అబ్రహాం తప్పు చేశాడు. అంటే అబ్రహాం తప్పు చేశాడు. హైలీ ఇంపాసిబుల్. ఇది ఖచ్చితంగా అది అసాధ్యం. ఈజ్ నాట్ ఓన్లీ నాట్ ఎ హీబ్రూ, ఆయన హెబ్రీయుడు మాత్రమే కాదు, బట్ హి ఈస్ ఎ కానానైట్. ఆయన కనానీయుడు. కనానీయుడు హై ప్రీస్ట్ అయ్యాడా? కనానీయులలో నుంచి ప్రధాన యాజకత్వం ఏంటి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది ఏ విధంగా సాధ్యం? గాడ్ ఇన్ హిస్ విజ్డమ్, దేవుడు తన జ్ఞానము చొప్పున appointed Melchizedek at that time. దేవుడు మెల్కీసెదెకుని ఆ సమయంలో నియమించాడు. Because 2000 more years later, ఎందుకంటే 2000 సంవత్సరములు అంటే ఇంకా రాబోతున్న కాలములో 2000 సంవత్సరాల తర్వాత the Jews are going to ask questions. యూదులు మళ్ళా ప్రశ్న అడగబోతున్నారు. And the Bible has to give a perfect answer. దానికి బైబిల్ ఒక పరిపూర్ణమైన సరైన జవాబు ఇవ్వాలి కాబట్టి 2000 years after the appearance of that Melchizedek, ఆ మెల్కీసెదెకు ప్రత్యక్షమైన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత the real Melchizedek will come. వాస్తవికమైన మెల్కీసెదెకు వస్తాడు. And he will die. ఆయన
చనిపోతాడు, but the Jews will reject him. కానీ యూదులు ఆయన తిరస్కరిస్తారు. One of the Jews will be chosen by God. వారిలో ఒక యూదుడు దేవుని చేత ఎన్నిక చేయబడతాడు. ఇదే ప్రశ్న అడిగిన ఒక Jew, ఆయన ఒక యూదుడు, his name is Paul, ఆయన పేరు పౌలు, he will be chosen, ఆయన ఏర్పరచబడినవాడు. and he has to inform the people the reality. వాస్తవం ఏంటో పౌలు చెప్పాలి. So now the Jews are scratching their head. ఇప్పుడు ఈ విషయాలన్నిటి నుంచి ఆలోచన చేస్తున్న యూదులకి ఇప్పుడు తలగొక్కునే పరిస్థితి ఏర్పడింది. He is not from the tribe, any of the 12 tribes. మరి 12 గోత్రములు ఏర్పడినటువంటి సమయంలో లేడు. He is an outsider. ఆయన ఈ గోత్రముల కంటే బయట ఉన్నటువంటి వాడు. But then how did David prophesy like that? సో ఆ విధంగా దావీదు ఏ విధంగా ప్రవచించగలిగాడు? Abraham made a mistake. అబ్రహాము ఒకవేళ తప్పు చేస్తే, David make a mistake. దావీదు ఒకవేళ తప్పు చేస్తే, and David is saying now, ఇప్పుడు దావీదు చెప్తున్నాడు, he is in the order of the Melchizedek of the past. మరి గతములో మెల్కీసెదెకు క్రమములో ఉన్నటువంటి వాడు అని చెప్తున్నాడు దావీదు. ఇప్పుడు యూదులకు గొంతు పట్టినట్టు, ఇప్పుడు యూదులకి గొంతు పట్టేసినంత పని అయింది. ఇప్పుడు పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు యూదులు ఏం చేయాలి చెప్పండి? యూదులే ఒక్క మాట చెప్పాలి, అబ్రహాం తప్పు చేశాడప్ప. యూదులు అబ్రహాం తప్పు చేశాడని చెప్పాలి. తప్పు చేసి ఎవరైనా చెప్తే మిగతా వాళ్ళు, అబ్రహాము తప్పు చేశాడని ఎవరైనా అంటే చాలు, మిగతా వాళ్ళు ఏంది మీకు అండర్స్టాండ్ అయింది. యూదులకు ఒక ప్రాబ్లం రాయలు తీస్తారు. యూదులకి అబ్రహాం అంటే ఇష్టం కాబట్టి వ్యతిరేకంగా చెప్పలేరు. ఇప్పుడు అబ్రహాం తప్పు చేశాడని చెప్పేదానికి లేదు. అబ్రహాం తప్పు చేశాడన్న చెప్పడానికి వీల్లేదు. సరే, అబ్రహాంకు తెలియకుండా ఏదో చేశాడండి, అబ్రహాం తెలియకుండా జరిగింది, ఎస్కేప్ అవ్వచ్చు, అక్కడ తప్పించుకోవచ్చు. మళ్ళీ దావీదు వచ్చినప్పుడు, మరి దావీదు దగ్గరికి వచ్చినప్పుడు మహారాజు మా దావీదు మహారాజు. దావీదు తప్పుగా అబద్ధం ఏం చెప్పడు. దావీదు ఎప్పుడు అబద్ధం చెప్పడు. ఆయన చెప్తాడంటే అది కరెక్టే. దావీదు చెప్పాడంటే అది ఖచ్చితంగా కరెక్ట్, సరైందే. ఇప్పుడు యూదులు ఏమయ్యాడు? ఇప్పుడు యూదులకి ఏమైంది? బంధించబడ్డారు. ఇప్పుడు ఇరుకులో పడ్డారు. They are fallen into their own trap. ఇప్పుడు వారు తీసిన గోతులోని వారు పడ్డారు. Jesus is an outsider. యేసుక్రీస్తు మాత్రమే బయటోడు. He is from Judah. ఆయన యూదుల వంశం నుంచి వచ్చాడు. How can he become a high priest? యేసుక్రీస్తు బయటోడు ఏ విధంగా ప్రధాన యాజకుడు అవుతాడు? Now they are caught. ఇప్పుడు వాళ్ళు పట్టబడ్డారు. Now they have to think now. ఇప్పుడు వారు ఆలోచన చేయాలి. Who is this Melchizedek? ఎవరు ఈ మెల్కీసెదెక్? So that is one of the reason why his name and his lineage is not written in the Old Testament. పాత నిబంధనలో మరి మెల్కీసెదెక్ వంశమును గురించి ఎందుకు రాయబడలేదు? దానికి కారణం ఇది. Just to show them even Jesus is without father and mother. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా తండ్రి లేనివాడు తల్లి లేనివాడు అని చూపించడానికి మెల్కీసెదెకుతో పోల్చబడింది. Okay, only a shadow. ఆయన మెల్కీసెదెకు ఒక ఛాయ మాత్రమే క్రీస్తుకి. Okay, Jesus Christ is the eternal Melchizedek who intercedes for us. మరి యేసుక్రీస్తు నిత్యత్వం కలిగినటువంటి మెల్కీసెదెకు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. That is another reason. మరొక కారణం ఏంటంటే మరొక కారణము why his lineage is not written. మరి ఆయన వంశము రాయబడకపోవడం గల కారణం అదొకటి. According to the tradition of the Jews, యూదుల యొక్క సాంప్రదాయాన్ని బట్టి any good man is mentioned in the Bible, ఏ మంచి వ్యక్తి, ఒక నీతి గల వ్యక్తి కానీ పరిశుద్ధుడు కానీ బైబిల్లో రాయబడితే, అప్రూవ్డ్ బై గాడ్, బైబిల్లో రాయబడ్డాడంటే దేవుని చేత మరి నిరూపించబడినవాడు. ఇఫ్ హి బిలాంగ్స్ అవుట్సైడ్ జుడాయిజం, యూదులకి బయట ఉన్నటువంటి వారిని గనక బైబిల్లో రాయబడితే దేవుని చేత మరి ముద్రించబడినవాడు. దే జనరల్లీ విల్ నాట్ రైట్ దేర్ లీనియేజ్. ఎందుకంటే వారు బయట వారు కాబట్టి వారి యొక్క వంశాల గురించి రాయరు. బికాజ్ దిస్ ఇస్ ఎ హోలీ బుక్. ఇది పరిశుద్ధ గ్రంథం. దే కన్సిడర్ ఇట్ యాస్ ఎ హోలీ బుక్. ఈ గ్రంథాన్ని యూదులు దీన్ని పరిశుద్ధ గ్రంథముగా వారు భావిస్తారు. ఎ కానానైట్ నేమ్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ ద లీనియేజ్. మరి కనానీయుల యొక్క పేర్లు ఆ వంశావళిలో రాయరు. దట్ ఈస్ వై ద సెకండ్ రీజన్ వై హిస్ లీనియేజ్ ఇస్ నాట్ రిటన్. మరి ఆయన యొక్క మెల్కీసెదెకు వంశమును గురించి ఎందుకు రాయాలంటే ఇది ఒక కారణం. బట్ నౌ పాల్ సేస్, ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, దిస్ ఈస్ దట్ మెల్కీసెదెక్ whom David was spoken about. మరి ఈ దావీదు చెప్పినటువంటి మెల్కీసెదెక్ ఆ వ్యక్తి అని చెప్తున్నాడు పౌలు. And this Melchizedek will be born as a son of God. మరి దేవుని కుమారుడిగా ఈ మెల్కీసెదెక్ పుడతాడు. Psalms chapter 2, కీర్తన 2వ కీర్తన, it is also a prophetical psalm. ఇది 2వ కీర్తన కూడా ప్రవచనాత్మకమైన కీర్తనది. It's also a messianic psalm. అది కూడా మెస్సియాను గురించినటువంటి కీర్తనది. Where is read, please read. 2వ కీర్తన చదవండి.
He is telling, he is prophetically saying, I am going to anoint a king over Zion. మరి సియోనికి రాజుగా అభిషేకించబోతున్నాను. Read. And this king is also called a son of God. మరి ఈ రాజు దేవుని కుమారుడిగా కూడా పిలువబడ్డాడు. This day I have begotten you. This day I have begotten you. నేను నిన్ను కని ఉన్నాను. కాబట్టి రాజులారా వివేకులయ్యుండి, రాజులారా వివేకగా ఉండండి. ఆయన కోపం త్వరగా రగులుతున్నని కుమారుని ముద్దు పట్టుకోండి. యూదులారా కుమారుని వదిలేయండి. కుమారుని వదిలేయకూడదు. కుమారుని వదిలేస్తే ఆయనకు కోపం వస్తే మీ సంగతి అయిపోయినట్టే. ఎవరు చెప్పిన మాట ఇది? దావీదు ఇశ్రాయేలుకు ఆల్రెడీ హెచ్చరించారు. రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి. ఎవరైనా వదిలేసినా పర్వాలేదు, ఎవరిని వదిలేసినా పర్లేదు. ఒక్క మెల్కీసెదెకు పుడతాడు, పుట్టబోతున్నాడు. వదిలేస్తే ఆయన్ని వదిలిస్తే కోపం వస్తుంది. ముత్తు ఆయన ఆశీర్వదించు వాళ్ళందరూ ధన్యులు. So see the difference between that Melchizedek and this Melchizedek. సో మనం ఆదికాండంలో రాయబడిన మెల్కీసెదెకి మరి ఈ మెల్కీసెదెకి వ్యత్యాసం చూడాలి మనం. Yesterday we have seen so many points, you have written it already. మరి నిన్నటి దినాన అనేకమైన కారణాలు మనం చూసాము. And now we have come to the conclusion of that. ఇప్పుడు దానికి మనం ముగింపుకు వచ్చాము. So Jesus is that Melchizedek who was promised for the future. మరి భవిష్యత్తు కొరకు మరి వాగ్దానం చేయబడిన మెల్కీసెదెక్ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. And Psalms 110 is partially fulfilled now. కీర్తన 110వ కీర్తన సగం మాత్రమే నెరవేర్పు జరిగింది. It is not fulfilled fully. మరి పరిపూర్ణంగా నెరవేర్పు జరగలేదు 110వ కీర్తన. I want you to notice this. ఇది మీకు చెప్పదలుచుకున్నాను నేను. Psalms 110 110వ కీర్తన read. చదవండి మళ్ళీ. 110వ కీర్తన ఒకటి వచ్చింది. This is completed. నా కుడి పార్శ్వమున కూర్చుండు మన వరకు పరిపూర్ణమైపోయింది. Now the prophecy of David is partially completed till there. దావీదు ప్రవచించిన ఈ ప్రవచనం 1వ వచనం వరకు నెరవేర్చబడింది. Now where is Jesus? ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు చెప్పండి, చెప్పాలి. Where? 1 John chapter 2 verse 1. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. Okay. So there is one who is seated at the right hand of God who is interceding for us. మరి తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు ఒక వ్యక్తి కూర్చొని ఆయన మనకు విజ్ఞాపన చేస్తున్నాడు. The prophecy of David is half fulfilled. ఇక్కడ దావీదు ప్రవచించిన ప్రవచనం సగం మాత్రమే నెరవేర్చబడింది. It is over. అది అప్పటి వరకు అయిపోయింది. But the future is going to come. భవిష్యత్తు రాబోతుంది. When he is going to rule for 1000 years. 1000 ఏండ్లు పరిపాలించబోతున్నప్పుడు. That is after his second coming. అది రెండవ రాకడ తర్వాత. And then he is going to rule for
eternity. తర్వాత మనం నిత్యమైన పరిపాలన The చేయబోతున్నాడు. new heaven and the new earth. మరి నూతన మరి భూమి నూతన ఆకాశం. We have already finished that subject in the subject of Revelation. మరి ప్రకటన గ్రంథంలో దాన్ని మనం ముందుగా నేర్చుకున్నాం. So that is over. అది అయిపోయింది. That's already over. అది అయిపోయింది. So that portion is coming. The rest of that Psalms 110 up to verse 4 is for the future. మరి 110వ కీర్తన 2 నుంచి 4 వచనాలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోతున్నాయి. So Paul through the book of Hebrews from chapter 7 to chapter 11. మరి chapter 10. పౌలు హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు పౌలు is mainly dealing with this subject of Melchizedek. మరి 7 నుంచి 10 అధ్యాయాల వరకు మెల్కీసెదెకు అనేటువంటి అంశం నుంచి పౌలు అక్కడ మాట్లాడుతూ మనం చూస్తున్నాం. Proving to the Jews యూదులకు నిరూపిస్తున్నాడు. Jesus is that Messiah. యేసుక్రీస్తే మెస్సియా. Jesus is that Melchizedek who was prophesied. మరి మెల్కీసెదెకుగా యేసుక్రీస్తు ప్రవచించబడ్డాడు. Jesus is the king who is going to come and rule. మరి యేసుక్రీస్తు మాత్రమే రాజు, రాబోయే పరిపాలన చేయబోయే రాజు. Better you listen to him now. ఇప్పుడే అతనికి లోబడండి, వినండి. That is the argument of Paul for the Jews. మరి ఈ విధంగా పౌలు యూదులతో మరి తర్కిస్తూ